అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ప్రముఖ తెలంగాణ హైకోర్టు న్యాయవాది అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి, మీకు మీ ప్రేక్షకులందరికీ. సార్, చాలామంది చెక్ బౌన్స్ కేసులు అనేవి ఎక్కువ చూస్తాం ఈ మధ్య కాలంలో. దాంతో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. సో దీనికి లీగల్గా ఏమైనా ఉంటుందా, ఏమైనా యాక్షన్ తీసుకోవచ్చా, దీని గురించి వివరిస్తారా? మీరు ఎంతోమంది చూస్తున్నాం, మీరు చూస్తున్నారు, మేము చూస్తున్నాం. మనీ అటు హ్యాండ్ లోన్ కిందనో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ కిందనో ఏదో వ్యాపార లావాదేవీల కోసం, పర్సనల్ నీడ్స్ కోసం అమౌంట్స్ ఇస్తుంటారు. కొంతమంది అయితే ఏమి తీసుకోరు, చెక్కులు తీసుకో, ప్రామిస్ నోట్లు తీసుకోరు. కొంతమంది చెక్కులు, ప్రామిస్ నోట్లు రెండు తీసుకుంటారు, కొంతమంది చెక్స్ తీసుకుంటారు. మీరు అలాంటి విషయంలో అది డేట్ వేసిస్తే 3 monthsలో ఎక్స్పైర్ అయిపోతుంది. మీరు ఆ ఎక్స్పైర్ అయ్యే ముందు వాళ్ళని అడిగి, లేకపోతే ఖచ్చితంగా ఒకసారి బౌన్స్ చేయడం, ట్రిపుల్ ఏ వస్తుంది ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అని, రెండోసారి కూడా మీకు ఇన్సఫిషియెంట్ ఫండ్స్ వస్తుంది. దాన్ని మీరు ఖచ్చితంగా మీ నియరెస్ట్ మంచి న్యాయవాది దగ్గరికి వెళ్తే ఆయన మీకు సలహా ఇస్తారు. 138B సెక్షన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా అది క్రిమినల్ కేసు అవుతుంది, పనిషబుల్ అవుతుంది. మీ దగ్గరలో ఉండే న్యాయవాదిని కలవండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీ న్యాయవాది సలహాతోటి మీరు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. అది క్రిమినల్ కేసు అవుతుంది. నమస్కారం అండి. చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు. సో చూసారు కదా, మీకు కూడా ఏమైనా న్యాయపరమైన సందేహాలు ఉంటే కనుక సార్ని కాంటాక్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కే కాంటాక్ట్ చేయండి. అలాగే ఇంకేమైనా సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాము. సో ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.